అసలు ఈ మనిషిని రెండో పార్ గెలిపియాలని ఎట్లా అనిపించిందో అమెరికోళ్లకు. లేకుంటేంది ఎప్పుడో లొల్లి. మా దేశంలో ఏరటోళ్ళు ఉండొద్దంటాడు, దేశంలో నడుమ యుద్ధాలు పుట్టిస్తాడు, మళ్ళా నాకే శాంతి బహుమతి ఇయ్యాలంటాడు, దునియా మీద పెత్తనం కావాలంటాడు, సరే అనుకుంటే సతాయిస్తాడు. అసలు ఏంది ఈయన గిట్ల చేస్తాడు అని అన్ని దేశాల్లో అంటుర్రట గౌరవ ట్రంప్ గారి గురించి. ఇంతకు ఇప్పటి ముచ్చటైందంటే, చల్ అడ్డగోలుగా ట్యాక్సులు వేస్తానికి నీకేం అధికారం ఉంది, టారిఫుల్లేవు గీరిఫుల్లేవు అని రద్దు చేసింది అమెరికా సుప్రీంకోర్టు. గా పని చేయాల్సింది పార్లమెంటు, అంతేగాని అధ్యక్షుడు కాదని గరమైంది. తెలుసు కదా ఏం నడుస్తుందో. ట్రంప్ సారు అధ్యక్షుడు కాగానే పడని దేశాల మీద ట్యాక్సుల బాంబులు వేసుకుంటా పోతాండు. ఉన్న పన్నుల మీద 5% కెంచి 145% దాకా ఏసుడే ఏసుడు. గిదేందని మాట్లాడితే ఇంకో 10% పెంచుడే. అట్లా మన మీద గిన టారిఫులు పెంచి పడేసిండు సారు. ఇగేముంది, బయటి దేశాలకెళ్లి తీసుకుపోయి అమెరికాలో అమ్ముకునే వస్తువులు పిటాన పిరమైనాయి, బేరాలు తగ్గినాయి, నష్టాలు పెరిగినాయి. ఇక లాభం లేదని కొందరు ఆ దేశం సుప్రీంకోర్టుకు పోతే అన్ని తీర్ల విచారణ చేసి టారిఫులు రద్దు చేసిందన్నట్టు. అయితే ఇన్ని రోజులు 12 లక్షల కోట్ల రూపాయలు గుంజిండ్రట. అవన్నీ వాపసిస్తారా లేదా అనేది ఇంకా తేలలే. కుద్దు కోర్టే గంత సీరియస్ గా చెప్పినా ట్రంప్ గారు దగ్గుతలేడుల్లా. లేలే, నేను చేసింది కరెక్టే, ఇట్లా కాకుంటే ఇంకో తీర్ల వేస్తా, అంతేగాని ట్యాక్సులు తగ్గించే ముచ్చటే లేదంటున్నాడు. బాగా చెప్తా, చూడాలే మరి ఏమైతుందో.